తిరుపతి టీటీడీ గోశాలలో 3 నెలల కాలంలో 100 ఆవుల వరకు చనిపోయాయని చెప్పని ఆధారాలతో ఫోటోలతో సహా ఆ విషయాన్ని బయట పెడితే దాని మీద నిన్న లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేస్తూ వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పాను. అలాగే భావన ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినటువంటి విషయాలని సగం అంగీకరిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. మేము ఫోటోలతో సహా బయట పెట్టినటువంటి అంశాన్ని మీరు ఏ ఆధారాలతో అది కాదు అని చెప్పారు? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా దీని మీద మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు, అదే అధికారులు, రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం.